హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు VijjuVlogs. ఈరోజు ఒక డీప్ క్లీనింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు మా అత్తమ్మ వాళ్ళ మిక్సీని అయితే క్లీన్ చేసి మీకు చూపించబోతున్నాను. నేను దీనికోసం యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన ఇంట్లో అవైలబుల్గా ఉన్నవే యూజ్ చేసి అయితే క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్లీ నేను యూజ్ చేస్తుంది కొలిన్ అండి. కొలిన్, హోమ్ క్లీన్ ఇలాంటివి రకరకాల లిక్విడ్స్ ఉంటాయి. మనం ఎస్పెషల్లీ గ్లాస్ పైన మరకల్ని క్లీన్ చేస్తూ ఉంటాం కదా, ఆ లిక్విడ్ మనకి మస్ట్గా అయితే కావాలి. ఈ లిక్విడ్ వల్ల జిడ్డు మరకలు లాంటివి ఏమైనా ఉన్నాయంటే చాలా ఈజీగా వదిలిపోతాయి. దాని తర్వాత ఒక క్లాత్ మస్ట్గా మనకు కావాలి, ఎందుకంటే క్లీన్ చేసేది దాంతోనే కదా. సో దాని తర్వాత ఏదైనా టూత్ బ్రష్, ఎందుకనంటే మనకి మూలకి డస్ట్ లాంటిది అక్యుములేట్ అయిపోయి ఉంటుంది. సో దాన్ని బయటికి లాగాలి అంటే మనకి బ్రష్ లాంటిది కావాలి. అండ్ అలాగే ఒక చీపురు పుల్ల కూడా నేను వాడాను. ఎందుకు అన్నది తర్వాత మీరు వీడియోలో క్లీన్ చేస్తున్నప్పుడు చూస్తారు కదా. సో ఈ లిక్విడ్ని మనం ఏదైతే ప్రోడక్ట్ అంటే ఇప్పుడు నేను మిక్సీ క్లీన్ చేస్తున్నాను కాబట్టి మిక్సీ పైన స్ప్రే చేసి కాసేపు ఒక 5 minutes అలా వదిలేయాలండి. స్ప్రే చేసిన వెంటనే క్లీన్ చేసేయాలని మాత్రం అనుకోవద్దు. స్ప్రే చేసి ఫస్ట్లీ ఒక 5 minutes అలా వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత క్లీనింగ్ స్టార్ట్ చేసామనుకోండి చాలా ఈజీగా వదిలిపోతుంది అనమాట. నేను ఈ వీడియోలో వితిన్ 5 minutes అని చెప్పేసి చెప్పాను కదా అని నేను 5 minutesలో ఈ మిక్సీని ఏం క్లీన్ చేసేయలేదు. మనకి క్లీనింగ్ టైం వచ్చేసి 20 to 30 minutes అయితే పడుతుందండి. మనం నీట్గా ఎక్కడ ఒక మరక కూడా లేకుండా క్లీన్ చేయడానికి అయితే నేను ఈ వీడియోని జస్ట్ ఒక 5 minutesలో మాత్రం మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఎందుకంటే 30 minutes కూడా నేను క్లీన్ చేయడం మీకు చూపిస్తే మీరు చాలా బోర్ ఫీల్ అయిపోతారు కదా. అందుకని ఒక 5 minutesలో టక క్లీన్ చేసి చూపించడం అయితే మీకు చూపిస్తున్నాను. చీపురు పుల్లని చూసారా, నేను దీనికోసం యూజ్ చేస్తున్నాను. రెండింటికి గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్ లోపల డస్ట్ అయితే అక్యుములేట్ అయిపోతుంది. దాన్ని నేను క్లాత్ పెట్టి చీపురు పుల్లతో బయటకైతే తీసేస్తున్నాను అనమాట. ఇందులో మనం ఎటువంటి షార్ప్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేసినా మళ్ళీ మన మిక్సర్ పైన గీతలు పడతాయి అనమాట. అవి మళ్ళీ పర్మనెంట్గా ఉండిపోతాయి. దానివల్ల లుక్ అనేది చాలా స్పాయిల్ అయిపోతుంది. సో అందుకనే వెరీ షార్ప్ ఆబ్జెక్ట్స్ లాంటివి పెట్టి క్లీనింగ్ అయితే చేసుకోకూడదు. ఇలాగ నేను టోటలీ 3 rounds వేసానండి. 3 roundsలో ఆల్మోస్ట్ మనకి మిక్సర్ పైన ఉన్న మరకలన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. క్లీన్ అయిపోయిన తర్వాత లోపల ఉన్న డస్ట్ అంతా కూడా అయితే తీస్తున్నాను. మీకు ముందు ఎన్నో వ్లాగ్స్ అయితే వస్తాయండి. వ్లాగ్స్ కోసం మీరు ఇంట్రెస్టెడ్ అయ్యి ఉన్నట్టయితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ చేస్తూ ఉండండి. ఆల్మోస్ట్ 3 times మనం స్ప్రే చేసి క్లీన్ చేసుకున్న తర్వాత మిక్సర్ పైన ఉన్న మరకలు లాంటివి ఆల్మోస్ట్ అన్నీ వదిలిపోతాయి. ఇఫ్ ఇన్ కేస్ కార్నర్లో ఎటువంటి డస్ట్ లాంటిది మనకు కనిపించినా నేను ఇలా క్లాత్కి చీపురు పుల్లని చుట్టేసి తీస్తున్నాను అనమాట. ఎక్కడ కూడా స్క్రాచెస్ పడకుండా అనమాట. స్క్రాచెస్ పడ్డాయంటే మాత్రం చెప్పాను కదా, లుక్ అస్సలు బాగుండదు. అక్కడ మళ్ళీ బ్లాక్గా అయిపోతుంది, ఎస్పెషలీ అందులో వైట్ కలర్. అండ్ బాటమ్ ప్లేస్లో కూడా నేను చీపురు పుల్లతో తీయడానికి ట్రై చేశాను, కానీ బట్ దానికంటే కూడా బ్రష్ చాలా ఎఫెక్టివ్గా వచ్చింది. చాలా ఫాస్ట్గా క్లీన్ అయితే అయిపోయింది. ఇక్కడ కూడా ఫస్ట్ డస్ట్ అంతా కూడా రిమూవ్ చేసేసిన తర్వాత దెన్ అప్పుడు లిక్విడ్ స్ప్రే చేసి అప్పుడు మళ్ళీ క్లీన్ చేయడం మొదలెట్టాను అనమాట. బాటమ్ పార్ట్ అంతా కూడా క్లీన్ చేసేసిన తర్వాత నెక్స్ట్ టాప్ రీజన్ అంటే మనం జార్ పెడతాం కదా, అక్కడ క్లీన్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ కూడా ఎక్కువ ఏంటి అంటే మనం జార్ పెడుతూ ఉంటాం కాబట్టి రఫ్గా అయిపోతూ ఉంటుంది ఈ ప్లేస్ అన్నది. సో దాన్ని కూడా మనం ఫ్రీక్వెంట్గా క్లీన్ చేసుకోవాలి. బట్ ఇక్కడ సమ్హౌ స్క్రాచెస్ లాంటివి ఉండిపోతూ ఉంటాయి. మోస్ట్లీ ఏంటంటే స్క్రాచెస్ ఉండిపోయినా మనకి అలా డార్క్గా మార్క్స్ లేకుండా క్లీన్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. దట్స్ ఇట్ అండి. పాత మిక్సర్ని చూసారా, కొత్త దానిలో ఎలా మార్చేసానో. చాలా సింపుల్ కదా.
మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అయ్యి ఉంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. అండ్ నా ఛానల్ని మస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.